నమస్తే మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న భీమనేని వంశీకరణ గారికి నా ఆత్మ ప్రణామాలు. మహావతార్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. భ్రమరాంబిక గ్రూప్ నడుపుతున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాన్సా మేడం గారికి నా ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్, ఈ రోజు మనము గురువు ఎవరు, శిష్యుడు ఎవరు, గురువు యొక్క విశిష్టత ఏంటి, గురువు దగ్గర మనము ఎలా మెలగాలి, ఈ విషయాలన్నిటి గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా పరమ గురువులందరికీ, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న పరమ గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. గురువు అనగానే మనకు ఒక శ్లోకం గుర్తొస్తుంది మాస్టర్స్. ఏంటి అంటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఆ గురువు అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ఆ ఈశ్వరుడు అనే శ్లోకం మనందరికీ తెలిసిందే. అయితే ఒక నవీన కోణంలో గురువు అంటే ఎవరు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ గురు బ్రహ్మ అంటే ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉన్న వాళ్ళే నా గురువులు. అయితే ఇక్కడ ఈ బ్రహ్మాండం అంతా గురువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మన గురువులే. ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే ఫలానా గురువు మాత్రమే నా గురువు అని ఎవరైతే అంటారో అది వారి యొక్క అమాయకత్వమే అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమన్నారంటే, అందరి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోండి, అన్ని బుక్స్ చదవండి, అందరి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోండి. నా గురువు ఇతనే, ఇతని దగ్గరే నేను జ్ఞానాన్ని నేర్చుకుంటాను, ఇతని తప్ప నాకెవరూ లేరు, నాకెవరూ వద్దు అనేసి అనకూడదు అనే విషయాన్ని మనకి వివరించారనమాట. అలాగే ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు కూడా నా గురువు యుక్తేశ్వరి గారే అనేసి అంటారు. అంటూ అతను ఏం చేశారు, ఎంతో మంది గురువులను కలిశారు, ఎంతో మంది గురువుల దగ్గర ఎంతో వినయంతో జ్ఞానాన్ని తెలుసుకొని మనందరికీ ఒక యోగి ఆత్మకథ బుక్ ద్వారా అందించారు. అంటే గురువు అంటే నా గురువు ఇతనే అంటూ అందరి గురువుల దగ్గరికి వెళ్ళి అంతటా జ్ఞానాన్ని అంతటిని పొందాలి అనే విషయాన్ని మనకి అందించారనమాట. అదే విధంగా ఈ గురువు అంటే విశ్వం అంతా నిండి ఉన్న వాళ్ళే గురువులు. అయితే మరి శిష్యుడు అంటే ఎవరు? శిష్యులు కూడా విశ్వం అంతా నిండి ఉన్నారు మాస్టర్స్. ఎవరైతే జ్ఞానాన్ని మనకు అందిస్తారో, ఎవరైతే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తారో వాళ్ళు గురువులు. ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా శిష్యులు అనమాట. అయితే మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, మనుషులు, శత్రువులు, మన మిత్రువులు, జ్ఞానవంతులు, అజ్ఞానవంతులు, మన కుటుంబ సభ్యులు, మొత్తం వీళ్ళందరూ కూడా మనకు గురువులే. కనుక ఈ గురువులందరి నుండి కూడా మనము నేర్చుకోవాలి. మన యొక్క జన్మ పరంపరలోన అనేక జన్మలు మనము దాటి మనము మానవుడిగా ఎదుగుతాము. ఇంకా కొన్ని జన్మలు ఎత్తుతూ ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనము దేవాత్మలుగా ఎదుగుతాము. అంటే మన యొక్క జన్మ పరంపరలో మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి గురువులే. కనుక ఈ బ్రహ్మాండం అంతా గురువులు ఉన్నారు. ఈ బ్రహ్మాండం అంతా శిష్యులు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే మన గురువులు ఎవరు, వాళ్ళకి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే విషయాన్ని ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం మాస్టర్. అది ఏంటంటే, ఒక రాయి ఉంటుంది. ఒక నిరుపయోగంగా అక్కడ పడి ఉన్న ఒక రాయిని ఒక వ్యక్తి ఉలితోని చెక్కుతూ సుత్తితో కొడతా ఉంటాడనమాట. అలా కొట్టగా ఆ రాయి అనమాట ఒక రూపం దాలుస్తది. అంటే ఒక ఆకారం వస్తది ఆ రాయికి. అయితే ఇక్కడ బాహ్య కోణంలో చూస్తే మనకేం అర్థమవుతది? కొట్టడం అన్నది మనకు అర్థమవుతది. అయితే ఒక రాయికి అలా కొట్టడం ద్వారా ఒక రూపం వస్తది. అయితే ఇక్కడ ఆ రాయికి గురువులెవరు? ఆ రాయికి గురువులెవరంటే ఆ ఉలి, ఆ సుత్తి 2 కూడా గురువులవుతారనమాట. తను ఆ ఉలికి, సుత్తికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే తనకొక ఆకారాన్ని ఇచ్చారు. కనుక అదే విధంగా ఒక ఇనుప మొక్క ఉంటది కదా, ఆ ఇనుప మొక్కని మంటలో కాల్చి ఆ సుత్తితో దాన్ని చక్కగా బెండ్ చేసి ఒక ఒక ఇనుప దిమ్మ సహాయంతో దాన్ని బెండ్ చేసినప్పుడు
దానికి ఒక ఆకారం వస్తది. మరి అక్కడ కొడవలికి గురువులు ఎవరు అనేసంటే మంట, సుత్తి, దానికి సహకరించిన ఇనుప దిమ్మ. ఈ విధంగా కొడవలికి ఆకారం వచ్చినందుకు ఆ కొడవలి ఈ ముగ్గురికి కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఆ కొడవలికి ఈ ఈ 3 కూడా గురువులవుతారు. ఎవరు? మంట, సుత్తి, ఇంకా ఆహ్, ఆహ్, సుత్తి అంటే ఆ దిమ్మ మీద పెట్టి సుత్తితో కొడతారు కాబట్టి ఆ దిమ్మ కూడా. ఈ 3 కూడా తనకి గురువులు. అదే విధంగా మన జీవితంలో కూడా మనకి చాలా మంది అంటే ఆహ్, హ్మ్, మనకు బాధ పెట్టిన వారుంటారు. మనకి ఇబ్బంది పెట్టిన వారుంటారు. మనకు పెయిన్ ఇచ్చేవారుంటారు. వీళ్ళందరూ కూడా మనకు గురువులే మాస్టర్స్. ఎలాగైతే ఈ గొడవలకి ఒక ఆకారం తేడానికి వాళ్ళు ఏం ఏ విధంగా అయితే సుత్తి, మంట, దిమ్మ గురువులయ్యారో, మన జీవితంలో కూడా మనకెవరైతే పెయిన్ ఇస్తారో వాళ్ళు మనకి గురువులవుతారు. ఎందుకు అంటే, వాళ్ళు ఒక బాధ పెట్టడం వల్ల, మనకి ఒక ఇబ్బంది పెట్టడం వల్ల, ఒక పరిస్థితిని ఒక బాధాకరమైన పరిస్థితిని క్రియేట్ చేయడం వల్ల, మనము దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఏ విధంగా దీని నుంచి బయటపడాలి? ఆహ్, ఈ ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి అని మనం ఆలోచిస్తాం కదా! దాని గురించి మనము ఒక అనుభవము అంటే ఒక అనుభవం అనే జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి, మనకి ఎవరైతే ఈ పరిస్థితిని క్రియేట్ చేసారో వాళ్ళందరూ కూడా గురువులే. కనుక ఆ గురువులకి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అయితే మనము మన హ్మ్. మనకి అంటే ఈ జ్ఞానాన్ని అన్వేషిస్తూ మనము ఎదుటి వారి దగ్గర ఎప్పుడు కూడా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. మనకి తెలిసిన జ్ఞానాన్ని ఎవరికైతే తెలీదో ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలనమాట. పత్రిజీ గారు అదే చెప్తారు కదా! మీరు నేర్చుకోండి, ఇతరులకి నేర్పిస్తూ ఉండండి. మీరేదైతే నేర్చుకున్నారో అది ఇతరులకు నేర్పిస్తూ ఉండండి అనేసి మనకు చెప్పారు. అదే విధంగా ఇక్కడ గురువుల దగ్గర ఎలా ఉండాలంటే, గురువుల దగ్గర వినయంతో ఉండాలి. అంటే మన సీనియర్స్ దగ్గర మనము వినయంతో ఉండాలి. అదే మన జూనియర్స్ దగ్గర నాకొచ్చు అనే దానికుండా నాకొచ్చింది మీకు వివరిస్తున్నాను అని స్పష్టతతో ఉండాలనమాట. ఇది మాస్టర్స్ గురువు, శిష్యులు మధ్య సంబంధము. అయితే ఒక ఆత్మ ఈ భూమి మీదకి అంటే భూమి అనే పాఠశాల అంటాం కదా! భూమి అన్నది ఒక పాఠశాల. ఒక ఆత్మ ఈ భూమి మీదకొచ్చేటప్పుడు ఒక అనుభవ జ్ఞానం గురించి ఈ భూమి మీదకి ఆత్మ వస్తుంది కదా! అయితే ఆ అనుభవం మనకి ఇప్పుడు మన ఈ శరీరానికి తెలిసినా తెలియకపోయినా ప్రతి క్షణం కూడా ఆత్మ ఒక జ్ఞానాన్ని పొందుతూనే ఉంటది ప్రతి క్షణము. మన శ్వాస ద్వారా కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన ఆలోచనల ద్వారా కావచ్చు, మన భావాల ద్వారా కావచ్చు, మన యొక్క అరిషడ్ వర్గాల ద్వారా కూడా కావచ్చు. ఈ విధంగా ప్రతి క్షణము ఆత్మ జ్ఞానాన్ని పొందుతూనే ఉంటదనమాట. అదే విధంగా ఈ శరీరానికి తెలియకపోవచ్చు. కానీ ఆత్మకు తెలుసు. కనుక మనకి ఈ భూమి మీద నేర్పించే వారందరూ కూడా గురువులే. ఈ సృష్టిలో రెండే ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి నేర్పించేవాడు, 2 నేర్చుకునేవాడు. అంటే ఒకటి గురువులు, 2 శిష్యులు. ఈ గురువు పరంపర అన్నది ఈ విశ్వమంతా ఈ విధంగా ఈ గురు పరంపరతో నిండి ఉంది. అయితే మనకి ఇంకా గురువులెవరు మన చుట్టూతో ఉన్న గురువులెవరు అనేసంటే చీమ. చీమ గురువు. చీమ ఏ విధంగా గురువవుతది అంటే మనకి ఆహ్, చీమను చూస్తే ఇది అల్పమైన జీవి అనేసి మనం చూస్తూ ఉంటాము. అయితే చీమ ఏం చేస్తది? చీమ వేసవికాలమంతా వర్షాలు లేని టైం అప్పుడు చక్కగా ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటది. అదే వర్షం పడేటప్పుడు ఏం చేస్తది? చక్కగా తను ఏదైతే ఆహారాన్ని సంపాదించుకుందో తన ఒక ఆ చీమల పుట్టలోనికెళ్ళి పైన మొత్తం క్లోజ్ చేసేసి లోపల ఆ చీమల యొక్క తన కుటుంబంతోటి తన జాతితోటి తన యొక్క మొత్తము చీమ యొక్క సమూహంతోటి తను ఏదైతే సంపాదించుకుందో ఆ ఆహారంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటదనమాట లోపల. అయితే ఈ చీమ గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలనేసంటే, మనం ఎంత సంపాదించినా సరే మనకి తెలియకుండానే చాలా దుబారా ఖర్చులు పెడుతూ ఉంటామనమాట. పొదుపు అన్నది లేకుండా ఎంతొస్తే అంత కొంతమంది
దుబారా ఖర్చులు పెట్టేస్తారు. ఇది నాకు అవసరమో, అవసరం లేదని కూడా వాళ్ళకి తెలీదు. ఈ విధంగా దుబారా ఖర్చులు పెడుతూ ఉంటారు. కనుక సీఎం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే పొదుపు చేసుకోవడం అన్నది సీఎం దగ్గర నుంచి నేర్చుకోవాలి మాస్టర్స్. ఈరోజు ఆర్థిక ఇబ్బందులకు గురి కావడానికి ముఖ్యంగా ఏంటంటే డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి? ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఎలా పొదుపు చేసుకోవాలి? మన యొక్క ఆస్తుల్ని మనం పొదుపు చేసే వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది చాలా మట్టుగా ఎవరికీ తెలీదనమాట. ఆ విధంగా తెలుసుకోకుండా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక చీమ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేసంటే పొదుపు అన్నది చీమ నుంచి నేర్చుకోవాలి. ఇంకొకటేంటంటే చీమ నుంచి క్రమశిక్షణ. చూడండి మనం ఎప్పుడైనా సరే చీమలను చూసామంటే ఎంత ఎవరు చెప్పి పక్కన నిల్చుడు ఆహ్, పిల్లల్ని చూడండి క్లాస్‌లోన ఆహ్, హ్మ్, గురువులు పక్కన నిల్చోబెట్టేసి స్టిక్‌తో పట్టుకుంటూ వాళ్ళ లైన్ మీద వెళ్తుంటారనమాట. అదే విధంగా చీమలకి ఎవ్వరు చెప్పకపోయినా సరే అవి లైన్ వైస్ ఎప్పుడు మనం చూసినా సరే అవే లైన్ వైస్‌గా వెళ్తూనే ఉంటాయి. అంటే ముఖ్యంగా ఏం నేర్చుకోవాలంటే చీమల దగ్గర నుంచి పొదుపు, క్రమశిక్షణ అనేది చీమ గురువు నుంచి మనం నేర్చుకోవాలి మాస్టర్. మరో గురువు ఎవరంటే గబ్బిలము. గబ్బిలానికి చెవులుంటాయి కానీ కళ్ళు సరిగ్గా కనిపించవు. అయితే మరి అది అంత ఫాస్ట్‌గా ఏ విధంగా ప్రయాణం చేస్తది? అది ఏ విధంగా ప్రయాణం చేస్తదంటే తన నోటి ద్వారా ఒక శబ్దాన్ని విడుదల చేస్తదనమాట. ఆ శబ్దం అంటే బయటికి వినిపించదు. ఒక తరంగం లాంటిది విడుదల చేస్తది. ఆ తరంగము అన్నది అది ఎటువైపు వెళ్తదో ఆహ్, హ్మ్, ఆ తరంగము వెళ్ళి ఆలస్యంగా రిటర్నొస్తే అటువైపు ఏదో అడ్డున్నట్టుగా లేదా వేగము రిటర్నొస్తే అటువైపు ఏది అడ్డు లేనట్టుగా ఒక నానో సెకండ్‌లో తను కాలిక్యులేట్ చేసి ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటది. మరి ఈ నోటి నుంచి తరంగం విడుదల చేసేటప్పుడు పక్కన ఎన్నో శబ్దాలుంటాయి కదా! కానీ అవేవి పట్టించుకోదు. ఎంతో ఏకాగ్రతతో తను తను ఏం చేస్తుందో దాని మీదే దృష్టి పెడుతుంది. మరి ఈ గబ్బిలం వంటిదే మన జీవితంలోన గబ్బిలము అంటే అది కూడా మనము దాన్ని అసలు పట్టించుకోము. గబ్బిలమా దీని నుంచి ఏం మనం నేర్చుకోవాలి అన్నట్టు చూస్తాము. కానీ గబ్బిలం దగ్గర నుంచి ఏకాగ్రత నేర్చుకోవాలి. చూడండి మనం ఒక బుక్ చదువుతాము. మనం బుక్ చదివినప్పుడు ఎవరైనా సరే డిస్టర్బ్ చేసినా లేకపోతే ఒక ఫోనొచ్చినా సరే అది మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఆ ఫోను చూసుకుంటూ ఉండిపోతాం. మళ్ళీ బుక్కు దగ్గరికి రావడానికి చాలా కష్టము. అసలు బుక్కు తీసామనే విషయమే మర్చిపోతామనమాట ఒక్కొక్కసారి. అదే వీడియో చూసేటప్పుడు కూడా ఏదో ఇంపార్టెంట్ వీడియో చూసేటప్పుడు కింద పొరపాటున స్క్రోలింగ్ చేసినప్పుడు ఆ వీడియో మధ్యలో ఆఫ్ చేసి ఇంకో దానికి వెళ్ళిపోతుంటున్నాం. అంటే ఏకాగ్రత లేదిక్కడ. ఇప్పుడు నేను చూస్తున్నాను. దీన్ని కంప్లీట్ చేయాలి అనే ఏకాగ్రత ఎంతమందికుంటది? కనుక గబ్బిలం నుంచి మనము ఏకాగ్రతని నేర్చుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే పిల్లలుంటారు. ఇప్పుడు ఆహ్, హ్మ్, అంటే 10థ్ క్లాస్ పిల్లలు అవ్వనివ్వండి, లేపోతే కాలేజీ పిల్లలు అవ్వనివ్వండి. వాళ్ళు మాస్టర్స్ చెప్పేటప్పుడు, టీచర్స్ చెప్పేటప్పుడు ఏకాగ్రతగా వింటే వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత అంతగా బట్టి పట్టవలసిన పనే ఉండదు. అక్కడే చక్కగా అర్థమవుతది. ఇంటికొచ్చి ఒకసారి రివిజన్ చేసుకుంటే వాళ్ళకొక క్లారిటీ ఉంటది. ఇంక వాళ్ళు మర్చిపోరు కూడాను. అంటే చెప్పేటప్పుడు ఏకాగ్రతగా వింటే చాలు. కానీ ఆ పిల్లలనమాట అసలు వినేటప్పుడే ఆ ఏకాగ్రత కోల్పోయి వినడం వల్ల బట్టి పట్టడము, ఎగ్జామ్స్ ముందు ఇబ్బందులు పాలవుతున్నారు. కనుక మనము ఏకాగ్రత అన్నది గబ్బలం దగ్గర నుంచి నేర్చుకోవాలి మాస్టర్స్. ఇంకో గురువు ఎవరంటే కాకి గురువు. కాకి మనకేం నేర్పిస్తుందంటే, కాకి చూడండి చక్కగా గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని గుడ్లు పెడుతూ వాటిని పొదుగుతుంది. పొదుగుతూ ఎంతో సంరక్షిస్తది. పిల్లలు చేసిన తర్వాత కూడా ఆహారాన్ని అక్కడ ఇక్కడ తెచ్చి ఎంగిలి మెతుకుల్ని గట్టా తెచ్చి పిల్లల నోట్లో పెడుతూ ఉంటదనమాట. ఎప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోదు. ఒక్క పూట కూడా ఆహారము ఇవ్వడం అన్నది మర్చిపోదు. మనము ఈ బిజీ లైఫ్‌లో మర్చిపోతున్నాం కానీ ఆ జంతువులు, పక్షులు కానివ్వండి, ఏవి కూడా తన పిల్లల్ని ఎంతో కేర్‌ఫుల్‌గా సంరక్షిస్తాయి. ఒక పూట కూడా మర్చిపోకుండా ఆహారాన్ని పెడుతూ ఉంటాయి. అంత చక్కగా చూసుకున్న కాకే కొన్ని రోజులయిన తర్వాత పిల్లల్ని ఆహ్, కొంచెము అంటే వాటి ఆహారాన్ని వెతుక్కోవడము, ఇంక వాటి గూడు కట్టుకోవడము అన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తది, అది మళ్ళీ గూడుకి రానివ్వదనమాట. ఒకవేళ ఈ యథావిధిగా వచ్చినా సరే వాటిని ముక్కుతో పొడిసేసి పంపించేస్తది. అంటే
అలా పంపించేసి ఇంక మీ జీవితాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటూ తను మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తది. కానీ మనమేం చేస్తున్నాము, చక్కగా మనం పిల్లల్ని కంటున్నాము, వాళ్ళని చదివిస్తున్నాము, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నాము. మన జీవితంలో కూడా ఎంతో త్యాగం చేస్తూ, మనం ఎంతో ఇబ్బంది పడుతూ పిల్లల్ని పెంచుతున్నాము. అయితే వాళ్ళ లైఫ్‌ని జీవించే టైం వచ్చేటప్పుడు మనమేం చేస్తున్నాము, వాళ్ళ జీవితంలో మళ్ళీ మనము కల్పించుకొని నాకు నచ్చినట్టుగే ఉండాలి. నాకు నచ్చినట్టుగే పిల్లలకి పేర్లు పెట్టాలి. నాకు నచ్చిన చదువులే చదివించాలి. ఇలా అనమాట మళ్ళీ వాళ్ళ జీవితాల్లో మనం వేలు పెడుతున్నాము. కనుక కాకి గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళ లైఫ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, మనం ఒక సపోర్ట్‌గా అంటే నాకు ఈ హెల్ప్ కావాలి, నాకు దీనికి సంబంధించిన పరిష్కారం కావాలి అన్నప్పుడు మనము వాళ్ళకి చెప్తూ అంటే దీని నుంచి ఇలా బయటపడాలి నాన్న అని చెప్తూ మనము ఆహ్, వాళ్ళ జీవితంలో వేలు పెట్టకూడదు. చెప్పాలి. అలాగే వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా అనుభవ జ్ఞానం కావాలి కదా! వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా! కనుక కాకి గురువు నుంచి మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి మాస్టర్స్. మన మన పిల్లల జీవితంలో కూడా ఎంతవరకు మనము చక్కదిద్దాలో అంతవరకు చక్కదిద్ది, ఆ తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు జీవించేటప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళెవరంటే వృద్ధులే. పిల్లల పట్ల ఎక్కువ మమకారంతోటి, ఇంకా ఏటైపోతారో అనే భయంతోటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా వీళ్ళే జీవించిస్తూ ఉంటారనమాట. కనుక కాకి గురువు నుంచి మనము ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. వీళ్ళు ప్రతీదీ మాస్టర్స్ మన చుట్టూ ఉన్న జంతువుల నుంచి, పక్షుల నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మనము ఎప్పుడు వాటి నుంచి నేర్చుకోలేదు. అంటే పట్టించుకోలేదనమాట. ఇంకొకటి ఏంటంటే బాతు. బాతు గురించి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బాతు చూడండి మనము ఆహారాన్ని పెట్టినప్పుడు బాతులకి ఎవరైనా సరే ఆహారాన్ని పెట్టినప్పుడు కొన్ని బాతులు ఆహారాన్ని తీసుకుంటాయి. కొన్ని బాతులు వచ్చేటప్పటికి ఆహారం అయిపోద్ది. అప్పుడు ఆ బాతులకి చాలా కోపమొస్తదనమాట. చాలా కోపమొచ్చినప్పుడు అవేం చేస్తాయంటే రెక్కలతో టప 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 కొట్టుకుంటాయి. మీరెప్పుడు చూసారో, గమనించారో లేదో. అంటే వాటి కోపాన్ని అప్పటికప్పుడే రిలీజ్ చేస్తాయన్నమాట. ఆహారం దొరకలేదనే కోపాన్ని అప్పటికప్పుడే రిలీజ్ చేసేస్తాయి. ఆ యొక్క రెక్కలతో కొట్టుకొని. కానీ మనమేం చేస్తాము, మనకెవరి మీదైనా కోపమొచ్చిందంటే రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మోస్తూ ఉంటామనమాట. కనుక బాతు గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనకొచ్చిన కోపాన్ని అప్పటికప్పుడే రిలీజ్ చేసేయాలి. అది ఏ విధంగా అంటే మన ధ్యానంలో కూర్చొని దాన్ని గమనించడం ద్వారా ఎందుకు నాకు ఈ కోపం వచ్చింది? ఈ కోపానికి కారణం ఎవరు? అనేది తెలుసుకొని ఇది మనకు అవసరమా? ఆ! అవసరం లేదా అని తెలుసుకొని కోపాన్ని ఈజీగా నుంచి బయటపడాలి అంటే క్షమా మార్గం ద్వారా బయటపడాలి. ఆ విధంగా మనము బాతు గురువు నుంచి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే గిన్నెకోడి. గిన్నెకోడి మనందరికీ తెలుసు. అదేంటి అంటే ఆహ్, చు తన చుట్టూ ఏవైనా సరే జంతువులొచ్చి తనని తన మెడ పొడవుగా ఉంటది కదా! అది ఎక్కడైతే వాటిని కొరికి ఇంక ఇబ్బంది పడతదో ఏమో అనేసి తనకి భయమేసినప్పుడు ఏం చేస్తదంటే తన మెడని అంటే తన మొహాన్ని తీసుకెళ్ళి భూమిలో గొయ్యి తీసి పెట్టేస్తదనమాట. తన మొహాన్ని భూమిలో పెట్టేస్తది గోతిలో. బయట మొత్తం ఉంటది. మనం చూస్తే ఏంటి దాన్ని చూస్తే అమాయకంగా కనిపిస్తది. అదేంటి తన మెడని భూమిలో పెట్టినంత మాత్రాన తన శరీరం అంతా బయటే ఉంది కదా! అనేసి మనం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే చుట్టూ జంతువులొచ్చినా తననేమి చేయలేం మాస్టర్స్. ఎందుకంటే తన నుంచి వస్తున్న భయం అనే వైబ్రేషన్‌ని అది బయటికి పంపించదనమాట. ఆ గోతిలోనే శూన్యంలోనే ఉంచుతదనమాట. అది కూడా ఒకలాంటి సమాధి స్థితే. కనుక మనము బాతు నుంచి ఏం నేర్చుకోవాలనేసంటే, మన యొక్క భయాన్ని భయం తాలూకు వైబ్రేషన్‌ని మనం ఎప్పుడు కూడా బయటికి విడుదల చేయకూడదు. దాన్ని కూడా ధ్యానంలోనే సరి చేసుకోవాలనమాట. భయమొస్తుంది. ఈ భయానికి కారణం ఏంటి? ఎందుకు నేను భయపడుతున్నాను? అనేసి ఆ వైబ్రేషన్ బయటికి ఎప్పుడు భయపడుతూ మన ఆరా కూడా కుసించుకుపోతది. కనుక ఈ భయం యొక్క వైబ్రేషన్‌ని మనం కూడా శూన్యంలోనే, ఆ ధ్యానంలోనే దీన్ని సరిచేసుకోవాలి. కనుక భయాన్ని ఏ విధంగా శూన్యంలో అంటే ఆ భయం తాలూకు వైబ్రేషన్‌ని ఏ విధంగా బయటికి పంపించకుండా ఉండాలి అన్నదాన్ని ఈ గిన్నెకోడి నుంచి మనము నేర్చుకోవచ్చు మాస్టర్. ఇంకొకటి ఏంటి అంటే గడ్డి మొక్క. చూడండి మాస్టర్స్ గడ్డి మొక్క
మన దృష్టిలో ఆఫ్టర్ ఆల్ గడ్డి మొక్క. అసలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోము. కానీ ఎంత పెద్ద తుఫాన్ రానివ్వండి, ఎంత ఎక్కువ గాలి, తుఫాన్ ఏదైతే రానివ్వండి, పెద్ద పెద్ద చెట్లు సైతం విరిగిపోయి పడిపోతాయి. కానీ గడ్డి మొక్క మాత్రము అస్సలు విరగదు. ఎందుకు? ఎందుకంటే గడ్డి మొక్క నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఫ్లెక్సిబిలిటీ అంటే పరిస్థితికి అనుగుణంగా అది ఎటు పడితే అటు వంగగలదనమాట. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. అది ఎలా అంటారా? మనకి ఏదైనా క్లిష్టమైన పరిస్థితులొచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మౌనము. అంటే దానికి అనుగుణంగా మనము ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం మౌనం వహించాలి. లేకపోతే అవునా! అనేసి ఒక సాధువు ఉంటారు. యాహ్! మనందరికీ తెలిసిన స్టోరీయే. ఒక సాధువు ఉంటారు. ఆ సాధువేంటంటే ఒక కొండ మీదకెళ్ళి చక్కగా ధ్యానం చేస్తూ ఉంటదనమాట. ధ్యానం చేస్తూ ఉన్నటప్పుడు ఆ కిందన ఒక గ్రామం ఉంటది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అమ్మ సాధువు చక్కగా ధ్యానం చేస్తున్నారు. చక్కగా సాధనలో ఉన్నారు. ఇతనికి సహకరించాలి అనేసి ఏం చేస్తాయంటే అతని దగ్గరికెళ్ళి మీకు ఒక గుడిసె ఏర్పాటు చేస్తాము అనేసి అంటారనమాట. అలా గుడిసె ఏర్పాటు చే చేస్తే అవునా! చెయ్యండి అని అనరు. గుడిసె ఏర్పాటు చేస్తామంటే అవునా! అంటారు. అంతే. అయితే ఒకరోజు ఏం చేస్తారనేసంటే ఆహ్, ఆ ఊర్లో అందరూ కూడా ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తారనమాట. ఆ ఊర్లో ఒక ఆమెకి పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వస్తది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం జరుగుతదంటే అందరూ అడుగుతారు. దీనికి కారణం ఎవరు? ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అనేసంటే ఆ గర్భవతి అవుతది కదా! దానికి కారణం ఎవరు అంటే తను ఏం చేయాలో తెలియక ఎవరు పేరు పెట్టాలో తెలియక ఈ సాధువు పేరు ఆ కొండ మీద ఉన్నారు కదా! సాధువు అతనే కారణం అని చెప్పేస్తదనమాట. అప్పుడు ఈ ప్రజలందరూ ఎళ్లి ఆ గుడిసె మొత్తాన్ని విప్పదీసేసి "నువ్వు ఇలాంటోడివి, అలాంటోడివి" అని చెప్పేసి తన మీద నిందలేస్తారు. అప్పుడు అతను కూడా అవునా! అంటే నేనే చేశానా అన్నట్టుగా అవునా! అనేసి ఊరుకుంటారనమాట. కొన్ని రోజులకి బిడ్డ పుడతది. ఈ బిడ్డకి కారణం నువ్వే కాబట్టి ఈ బిడ్డని నువ్వే పెంచాలనేసి ఆ బిడ్డని ఆ గురువు దగ్గర వదిలేసి ఎళ్ళిపోతారనమాట. అప్పుడు కూడా అతను ఏమనరు. అవునా! నేనే పెంచాలనేసి అతను ఊరుకుంటారనమాట. ఆ విధంగా కొన్ని రోజులు గడిచినప్పటికి మరి ఆ బిడ్డ ఏడుస్తది కదా! ఆ బిడ్డని తీసుకొని గ్రామంలోకెళ్తారు. గ్రామంలోకెళ్ళి ఇంటింటి తిరిగేసి బిడ్డకు కొంచెం పాలు ఇవ్వండి అనేసి అతను భిక్షమెత్తుకుంటాడనమాట. అప్పుడు ఆమె చూస్తదనమాట. చూసి నన్ను క్షమించండి. నేను ఈ పరిస్థితికి కారణం నేనే అనేసి అతని కాళ్ళు పట్టుకుంటది. ఆహ్, అంటే తను తన మీద నిందేసినా సరే, తను ఆ బిడ్డని చక్కగా సంరక్షిస్తున్నాడు. దాన్ని చూసి ఆ తల్లి మనసు తట్టుకోలేక తన కాళ్ళు పట్టుకొని దీనికి కారణం నేనే అనేసి ఏడుస్తది. అప్పుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళొచ్చి చూసి, "ఎందుకు ఇతనే కదా కారణం" అనేసంటే, "కాదు ఈ గ్రామంలోని పంచాయతీ ఉంటారు కదా! గ్రామ వాళ్ళ కొడుకు కారణం" అని చెప్తదనమాట. అప్పుడు మళ్ళీ అరెరే! ఈ సన్యాసికి, ఈ సాధువుకి ఎంతగా మనము కీడు చేశామో అనేసి ప్రజలందరూ పశ్చాత్తాపం చెంది, ఆ బిడ్డని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఆవిడకి అంటే తల్లి ఎవరున్నారో ఆ తల్లికిచ్చేస్తారనమాట. అప్పుడు మమ్మల్ని క్షమించండి అంటే, అవునా! అనేసి మళ్ళీ అతను తన సాధన చేసుకోవడానికి మళ్ళీ ఎళ్ళిపోతారు. అంటే క్లిష్టమైన పరిస్థితులొచ్చేటప్పుడు మనం ఏమీ చేయలేము. దాన్ని అంగీకరిస్తూ, యాక్సెప్ట్ చేస్తూ అంటే అన్నిటిని అంగీకరించాలని కాదు. కొన్నిటిని అంగీకరించి, కొన్ని దగ్గరల మౌనంగా ఉంటూ ఈ రెండిని సరిచేసుకుంటూ, ఫ్లెక్సిబిలిటీగా ఉంటూ, పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ వెళ్ళిపోవాలి. చూడండి మనకి కరోనా టైమ్ అప్పుడు ఎటువంటి శాకాహార ర్యాలీలు గానీ, ధ్యానాలు కానీ అంటే అప్పుడు బహిరంగంగా చక్కగా సామూహిక ధ్యానాలు బాగా చేసేవారు కదా! ఒకసారి కరోనా టైమ్ వచ్చేటప్పుడు అన్నీ ఆఫ్ చేయడమైంది. అప్పుడనమాట పత్రిజీ గారు ఏం చేశారు, సరే దీన్ని గూడా అంగీకరించాలనేసి జూన్‌లో సెక్షన్స్ స్టార్ట్ చేశారు. అంటే ఏంటి పరిస్థితులకు అనుగుణంగా అతను సర్దుకుంటూ అంటే పరిస్థితులకు అనుగుణంగా అతను సర్దుకుంటూ ఏ విధంగా వెళ్తే బావుంటది అన్నట్టుగా అతను ముందుకు సాగారు. అదే విధంగా మనం గడ్డి మొక్క నుంచి ఏం నేర్చుకోవాలంటే పరిస్థితులకు అనుగుణంగానే మనము కొన్ని దగ్గరలో అంగీకరిస్తూ, కొన్ని దగ్గరలో మౌనంగా ఉంటూ, కొన్ని దగ్గరలో ధ్యానంలో ఆన్సర్స్ తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఈ విధంగా మన చుట్టూ ఉన్న పక్షులు, జంతువులు, మొక్కలు అన్ని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వీళ్ళందరూ కూడా మనకు గురువులే. కనుక ఈ యొక్క గురు శిష్య యొక్క పరంపరలో మనకు నేర్పించే వారందరూ కూడా గురువులే.
అయితే ఇంకొక స్టోరీ తెలుసుకుందాం మాస్టర్స్. అది ఎవరంటే శుక్రాచార్యుడును కచుడు. శుక్రాచార్యుడు ఎవరో మనకు తెలుసు. శుక్రాచార్యుడు ఆహ్, రాక్షసులకి గురువు. అదే విధంగా దేవతలకు గురువు బృహస్పతి. అయితే అప్పుడు ఏం జరుగుతదంటే దేవతలకును, రాక్షసులకి యుద్ధాలు జరుగుతాయి గదా! అప్పుడు బాగా రాక్షసులు ఎక్కువ శాతం మంది చనిపోతూ ఉంటారనమాట. శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే బాగా సాధన చేసి మృత సంజీవిని విద్యను పొందుతాడనమాట. ఆ విద్యను సంపాదించి ఎవరైతే చనిపోతుంటారో ఆ యుద్ధంలోన వాళ్ళందరిని బతికిస్తూ ఉంటారు. అప్పుడేమవుద్ది కొన్ని రోజులకి ఈ దేవతలు యొక్క సంఖ్య తగ్గిపోయి రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటదనమాట. అప్పుడు ఈ విషయాన్ని గమనించి బృహస్పతి ఏం చేస్తాడంటే తన కొడుకు కచుడు ఉంటాడు. ఆ కచుడిని కచుడికి చెప్పి అసలు ఏం జరుగుతుంది అనేసి తెలుసుకోమంటాడనమాట. తెలుసుకొని అంటే పంపిస్తాడు. శుక్రాచార్యుడి దగ్గరికి పంపిస్తాడు కచుడిని. అయితే కచుడు తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అతనికి నమస్కరించి చెప్తారు. గురువర్య నేను బృహస్పతి కొడుకుని, కచుడిని. నా పేరు కచుడు. అయితే మీ దగ్గర మృత సంజీవిని విద్య ఉంది కదా! దానికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించండి అనేసి అడుగుతాడనమాట. అసలు అలాగ అడగగానే శుక్రాచార్యుడనమాట ఆశ్చర్యపోతాడనమాట. అసలు ఎంత స్పష్టంగా, ఎంత వినయంగా, ఎంత స్పష్టంగా అడుగుతున్నాడో అనేసి అతను మురిసిపోతాడనమాట. కానీ మనకు తెలిసిన స్టోరీలో కర్ణుడుంటారు. అది అందరికీ తెలుసు. కర్ణుడు ఏం చేస్తాడు? పరశురాముడి దగ్గరికెళ్ళి ఆహ్, హ్మ్, నేను బ్రాహ్మణ కుమారుడిని అనేసి అబద్ధం చెప్పేసి తన దగ్గర విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. అంటే పరశురాముడు ఏంటంటే బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అనేసి అతను పెట్టుకుంటాడనమాట. ఒక్కొక్క గురువు ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటది కదా! అదే విధంగా పరశురాముడు అంటాడు బ్రాహ్మణులకు మాత్రమే నేను జ్ఞానాన్ని అందిస్తాను, విద్యను బోధిస్తాను అనేసి. అందుకని కర్ణుడు ఏం చేస్తాడంటే నేను బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పేసి అతని దగ్గరికెళ్ళి విద్యను నేర్చుకుంటాడు. ఒకరోజు తెలిసిపోతుంది పరశురాముడికి ఇతను బ్రాహ్మణ కుమారుడు కాదనేసి. అప్పుడేం చేస్తాడు శపిస్తాడనమాట. నీకు అవసరంలో ఈ విద్య ఉపయోగపడకూడదు అనేసి శపిస్తాడు. అంటే చూడండి, అలా గురువు దగ్గర ఎప్పుడు కూడా గురువుని మోసం చేయకూడదు మాస్టర్స్. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంతేకాని అబద్దాలాడేసి, మోసం చేసి గురువు దగ్గర మనము ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తామో అది మనకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు కూడా మనకి అది ఉపయోగపడదు. అది గుర్తుకు రాను కూడా రాదు. కనుక మనం గురువుల దగ్గర ఎంతో స్పష్టంగా, నిజాయితీగా, సత్యంగా ఉండాలి. మనకి ఖర్చుల నుంచి మనం ఏం నేర్చుకోవాలనేసంటే, అతను అతనిష్టము. అతను చెప్పాలి జ్ఞానాన్ని, చెప్పకూడదు అనేది గురువిష్టము. కానీ మనము ఎలా ఉండాలి అంటే, ఖచుడు అలాగా స్పష్టంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పాలి. జ్ఞానాన్ని అందించాలి, అందించకూడదనేది గురువుకి విడిచిపెట్టేయాలి. అది ఖచుడి నుంచి మనం నేర్చుకోవాలి. అయితే ఏం చేస్తాడు? అప్పుడు శుక్రాచార్యుడు అంటాడు, "సరే నీ యొక్క స్పష్టత, నీ యొక్క నిజాయితీ నాకు నచ్చింది. నేను నీకు విద్యను నేర్పిస్తాను. అయితే నువ్వేం చేయాలంటే కొన్ని రోజులు ఇక్కడ సేవ చెయ్యాలి. అప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. నీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలి" అనేసి అంటాడు. అప్పుడు కౌశికుడు సరే అంటాడు. సరే అన్నప్పుడు కొన్ని రోజులు అతను అక్కడున్న గోవుల్ని సంరక్షించడము, గురువుగారికి ఏం కావాలంటే అది అందించడము, తన సాధనలో ఏదైనా అవసరం ఉంటే తనకి సహకరించడము, ఇలా ఎంతో ఒక అంకిత భావంతో తన దగ్గర పనిచేస్తాడనమాట. అంటే తన సేవను అందిస్తాడు. అలా కొన్ని రోజులయినప్పుడు అక్కడున్న అక్కడ శిష్యులుంటారు కదా! ఆ శిష్యులనమాట ఇతనికి అమ్మ ఈ విద్యను అందించిస్తే మరి గు దేవతల సంఖ్య కూడా పెరిగిపోద్ది. మళ్ళీ మనకి ఇబ్బందవుద్ది అనేసి వాళ్ళందరూ కూడా ద్వేషంతోటి ఏం చేస్తారంటే పశువుని ముక్కలు ముక్కలుగా ఆహ్, చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేస్తారనమాట పశువుని. ఆ విషయాన్ని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే తన దగ్గర మృత సంజీవిని విద్య ఉంది కదా! దాని సహాయంతో మళ్ళీ బతికిస్తాడు. అలా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటే శుక్రాచార్యుడు ఇది అంటే సురపానం చేస్తాడనమాట. సురపానం అంటే మనకి ఒక అపోహ ఉంది మాస్టర్స్. అదేంటంటే సురపానం అనగానే మందు తాగుతారు, మద్యం తాగుతారు, మద్యం సేవిస్తారు అనేసి ఒక అపోహ ఉంటది.
కానీ మనము అలాంటి సురపానం కాదు. సుర అనే తీగ నుంచి తీసిన పానీయం అన్నమాట. అయితే ఈ సురపానీయం ఏం చేస్తదనేసంటే సాధకుడు ఎవరైతే ఉంటారో సాధన చేసేవారు వారికి ఒక స్టెబిలిటీ అంటే తన యొక్క సాధనలో ఆహ్, సహాయపడతదనమాట. ఈ సురపానం అన్నమాట వారి యొక్క సాధనలో ఒక శక్తిని ఇస్తుంది. అదే విధంగా శక్తిని తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి అనే దానికి కూడా ఈ సురపానం అన్నమాట సహాయపడతదనమాట. అంటే సాధకుడికి ఇది అవసరము. ఆ గురువుకి అక్కడ సురపానం అవసరం. కానీ మనము ఏమనుకుంటాము, ఈ మద్యం తాగుతాడు శుక్రాచార్యుడు అనేసి అనుకుంటారనమాట. చాలా మంది ఇలాగే అంటారు. శుక్రాచార్యుడు మద్యం మత్తులో ఉన్నారు అనేసి అనుకుంటారు. అయితే శుక్రాచార్యుడు అలా మద్యం తాగుతూ ఉన్నట్లయితే మరి అంత అద్భుతమైన మృత సంజీవిని విద్య తనకి ఏ విధంగా నేర్చుకుంటాడు? అంటే అంత అద్భుతమైన విద్య నేర్చుకున్నాడు అనేసంటే అక్కడ అర్థం ఏంటంటే తను సాధనలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. మనము ఏం చేయాలి అనేసంటే ఆధ్యాత్మిక మార్గంలోన గురువుల్ని ఎవ్వరిని కూడా మనకు తెలిసి తెలియక ఆహ్, ఏది పడితే అది విని వాళ్ళకి ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు మాస్టర్స్. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అద్భుతమైన పాయింట్ ఇది. ఎ ఎవరో చెప్పారు. ఆ గురువు అలాంటోళ్ళు, ఈ గురువు మద్యం తాగుతారు, సిగరెట్లు తాగుతారు అనేసి కొన్ని తెలుస్తా ఉంటాయన్నమాట. కానీ అప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలిసి తెలియకుండా అవునా! ఆ గురువు అలాంటోళ్ళా? అలా నమ్మి నిందలేయకూడదు. అది గురువే కానివ్వండి, ఇంకొక వ్యక్తి ఎవరైనా కానివ్వండి. కానీ గురువు పట్ల, ఆధ్యాత్మిక వ్యక్తుల పట్ల మాత్రము మనం ఎప్పుడు కూడా ఆ నిందలు వేయకూడదు. అది మళ్ళీ మన కర్మ చక్రంలోకొచ్చేస్తది. మనకి ఇబ్బంది పడతది. చాలా ఇబ్బంది పెడతది కాబట్టి దీని పట్ల అవేర్‌నెస్‌గా ఉండాలి. కనుక ఈ యొక్క గురువుల్ని ఎప్పుడు కూడా మనము దేనికెళ్ళాము? జ్ఞానాన్ని నేర్చుకోవడానికెళ్ళాము. మన పనేంటంటే అతని నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మనకు వీలైతే అతనికి సేవ చేయాలి. అంతవరకే తప్ప అతను ఎలాంటి వ్యక్తి, అతని పర్సనల్ విషయాల పట్ల మనం ఏ విధంగా కూడా జోక్యం చేసుకోకూడదు. ఈ పాయింట్ అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. కనుక ఒక గురువు పట్ల ఎలా ఉండాలంటే తెలిసి తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు వినేసి నిందలు వేయకూడదు అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతదంటే శుక్రాచార్యుడు సురపానం తాగడము అలవాటు ఉంటది కదా! తన సాధనలో ఒక శక్తినిచ్చే పానీయంగా అతనికి అలవాటు ఉంటది. అయితే ఈ సురపానం తాగుతున్నప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారంటే కచుడిని చంపేసి అతనికి దహనం చేసి అతని యొక్క ఆహ్, ఆ వి బూడిద ఉంటది కదా! ఆ బూడిదని సురపానంలో కలిపేసి ఇచ్చేస్తారనమాట. ఇచ్చినప్పుడు ఆ గురువనమాట ఎప్పటిలాగే శిష్యుడిచ్చిన పానీయమే కదనేసి తాగేస్తారనమాట. తాగేసి చూస్తాడు. పచ్చుడు ఇంకా రాలేదు ఏంటి అని చూస్తాడు. చూసేటప్పుడుకి చాలా సేపటికి రారు. అప్పుడు అతనికి అవేర్‌నెస్ ఒస్తది. ఈ తనకు తెలిసిపోద్దనమాట. చంపి ఇలాగా ముందు ఒకసారి చేశారు కదా! ఇలాంటిదేదో చేశారు అన్నట్టుగా అతనికి డౌటొచ్చి తన యొక్క దివ్య నేత్రంతో చూసినప్పుడు పచుడు తన కడుపులో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు. అయ్యో! ఎంత పనయిపోయింది. ఇప్పుడు నా దగ్గర జ్ఞానాన్ని, విద్యను అభ్యసించడానికొచ్చిన శిష్యుడు నా కడుపులో ఉన్నాడు. అసలు బృహస్పతికి నా మొహం ఎలా చూపించుకోవాలి? నీ బిడ్డను ఆహ్, చంపేయడం అయింది. నా కడుపులో ఉన్నాడని నా మొహాన్ని నేను ఎలా చూపించుకోగలను బృహస్పతికి అని చెప్పి అతనేం చేస్తాడంటే రియలైజ్ అవుతాడు. నేను అవేర్‌నెస్ కోల్పోయాను అనేసి తను రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం చెంది, సరే నేనేదైతే అది అవ్వని. కానీ ఇతన్ని బతికించాలి అనేసి నేను చేసిన తప్పుని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి ఏం చేస్తాడంటే తన యొక్క మృత సంజీవని విద్యను కళ్ళు మూసుకొని పఠనం చేసి ఆహ్, ఆ యొక్క ఆ విద్యతో సహాయంతో పశువుని బతికిస్తాడు. పశువుని బతికించి ఏం చేస్తాడంటే, "నాయనా నా పొట్టను చీల్చుకొని నువ్వు బయటికి రా" అని చెప్తాడనమాట. అయితే అతనికి తెలుసు. తను పొట్టను చీల్చుకొని బయటకొస్తే తను చనిపోతాడని తెలుసు. అయినా సరే తనేం చేస్తాడు, నేను అవేర్‌నెస్ కోల్పోయి చేసిన పనికి ఇది తప్పకుండా చేయవలసిందే. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని చెప్పేసి తన్ని బయటికి తీయడం జరుగుతది. బయటకొచ్చేయమని చెప్తాడు. తను పొట్ట చేసుకొని బయటికి రాగానే శుక్రాచార్యుడు చనిపోతాడనమాట. అప్పుడు సరే ఈ విద్య నాకొచ్చేసింది కానీ అనేసి తన దారిన తను వెళ్ళిపోలేదు కచుడు. కచుడు ఏం చేస్తాడంటే ఒకసారి తను తన గురువు ఏ మంత్రమైతే పఠించాడో ఆ మృత సంజీవిని విద్యను ఒకసారి గుర్తు తెచ్చుకొని తన గురువుని బతికిస్తాడు మాస్టర్స్.
చూడండి కచుడు ఎంత ధర్మ మార్గంలో ఉన్నాడో. తన గురువుని బతికించి, తన గురువు దగ్గర ఆశీర్వాదం పొంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మనము మనకిక్కడ తెలిసింది ఏంటంటే ఆహ్, ఎప్పుడు కూడా శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అనే దృక్పథంతోనే అనే కోణంలో మనం చూస్తాము. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అనే కోణంలో చూస్తాము. కచుడి గురించి అంటే చాలా వరకు మనకి తెలియనే తెలియదు. అతని స్టోరీ అన్నమాట. ఆ విధంగా గురు శిష్యుల యొక్క వాళ్ళ యొక్క బంధము ఎంత అద్భుతమైనదో శుక్రాచార్యుడు, కచుడు వాళ్ళిద్దరి మధ్యన ఎంత ధర్మమైన బంధం ఉందో మనం ఈ స్టోరీ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కనుక గురువు పట్ల అంకిత భావంతో ఉండాలి, సేవా భావంతో ఉండాలి. అతనికి ఎటువంటి నిందలు వేయకుండా మనం ఏదైతే నేర్చుకోవడానికి వెళ్ళామో దాని పట్ల మాత్రమే ఆహ్, ఆ అవేర్‌నెస్‌లో మాత్రమే ఉండాలి. దాన్ని నేర్చుకోవాలి అంతే. అతను ఎలాంటోళ్ళైనా సరే నాకవసరం లేదు. నాకు జ్ఞానం కావాలి అనే దృక్పథంతో ఉండాలి అనేసి మనము కచుడి నుంచి నేర్చుకోవాలి. అయితే శుక్రాచార్యుడు అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే కచుడు సరే ఆశీర్వాదం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆహ్, గురువు ఏదైనా సరే తను ఆ యొక్క జ్ఞానాన్ని అందించే కోణంలో మనకేదైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే మనకొక మాట అన్నా, లేకపోతే మనకొక దెబ్బ కొట్టినా దెబ్బ అనగానే పత్రిజీ సారే నాకు గుర్తొస్తారు. పత్రిజీ సార్ చాలా మందిని సరిచేయడానికి బాగా కొట్టేవారు అనేసి అంటారనమాట. ఇంకా ఇక్కడ నాకు ఇంకో స్టోరీ గుర్తొస్తది. అదేంటంటే 'మిలారప మాప'. మార్ప మిలారపకి చాలా అంటే చాలా ఇబ్బందులు పెడతాడనమాట. అంటే అతనిలో ఎంత సహనం ఉంది, అతన్ని ఇంకా కర్మ మొత్తము రిలీజ్ అవ్వటానికి హ్మ్. ఎంతో ఇబ్బంది పెడతాడనమాట. అది కూడా ఒకసారి మనకందరికీ తెలుసు ఆ స్టోరీ. అయితే కచుడు ఏం చేస్తాడు, ఈ విధంగా మనం నేర్చుకోవాలి కచుడి దగ్గర. కచుడు ఏం చేస్తాడు, సరే గురువు దగ్గర ఆశీర్వాదం పొందుతాడు, వెళ్ళిపోతాడనమాట. ఈ వెళ్ళిపోయేటప్పుడు శుక్రాచార్యుడు కూతురుంటదనమాట. శుక్రాచార్యుడి కూతురొచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటదనమాట. అప్పుడు కచుడు అంటాడు, "నువ్వు నా గురువు యొక్క కూతురివి. నువ్వు నాకు చెల్లితో సమానము. నిన్ను పెళ్లి చేసుకోలేను" అంటాడు. అంటే తనంటది తను 2 ఆఫర్‌లిస్తది. ఒకటి ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకొని చక్కగా ఎక్కడో హాయిగా జీవించి, నువ్వెప్పుడైనా సరే చనిపోయే స్థితిలో ఉన్నా, లేపోతే మరణించే టైం ఉన్నప్పుడు ఈ విద్య నీకు ఉపయోగపడతది. అదే నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయావనుకో, ఈ విద్య నీ వరకు వచ్చేటప్పటికి నీ మీద ఇది ఏ విధంగా ఉపయోగపడదో అనేసి శాపం పెట్టేస్తదనమాట. అంటే తను నేర్చుకునే మృత సంజీవని విద్య తన యొక్క మరణ స్థితిలో ఉండేటప్పుడు తనకు తన మీద తను ప్రయోగించుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడదని శాపం పెట్టేస్తది. అప్పుడు ఏం చేస్తాడు కచుడు, సరే నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. కానీ దేవతలకు ఉపయోగపడతది కదా! కనుక నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. చూడండి దేవతల గురించి తను ఎంతగా తన యొక్క చావు కూడా వెనకాడకుండా ఆ విద్య నాకు ఉపయోగపడదు అని తెలిసి కూడా తను వెళ్లి దేవతలందరికీ కూడా నేర్పిస్తాడు. ఇంకా యుద్ధ రంగంలో బతికించడము, తను నేర్చుకున్న విద్యను దేవతలందరికీ నేర్పించి తను గురువవుతాడు. చూడండి అక్కడ నేర్చుకునేటప్పుడు తన శిష్యుడు కచుడు. ఇక్కడ దేవతలందరికీ నేర్పించి గురువయ్యాడు దేవతలకి. ఆ విధంగా మనము ఈ కచుడి నుంచి ఏం నేర్చుకోవాలనేసంటే మనము నేర్చుకునేటప్పుడు శిష్యుడిగా ఉండాలి. మనం నేర్పించేటప్పుడు గురువుగా ఉండాలి. మనకెప్పుడు వంశీ సార్ చెప్తారనమాట. సీనియర్స్ దగ్గర జూనియర్‌గా ఉండాలి. జూనియర్ దగ్గర సీనియర్‌గా ఉండాలనేసి. అంటే మనం నేర్పించేటప్పుడు ఎంతో విశ్వాసంతో నేర్పించాలి. ఇది నాయనా ఈ సబ్జెక్టు ఇది నేను నేర్చుకున్నాను. నాకు తెలుసు. ఇది నువ్వు కూడా నేర్చుకో అనేసి ఆ కోణంలో నేర్పించాలి. అంతేకాని నాకొచ్చు అనే కోణంలో నేర్పించకూడదు. అదే నేర్చుకునేటప్పుడు అత్యంత వినయంగా నేర్చుకోవాలి. ఎలా అంటే ఒకవేళ మన సీనియర్స్ చెప్పేటప్పుడు అది తప్పైనా, రైట్ అయినా మనకు ఒకవేళ ఆ విషయం తెలిసున్నా సరే మనం సైలెంట్‌గా ఉండిపోవాలి. అంటే అతను ఏం చెప్పినా సరే, మన సీనియర్ ఏం చెప్పినా సరే వినయంతో వినాలి. అంతే. ఇక్కడ ఎటువంటి ఆర్గ్యూ చేయకూడదు. వచ్చినా సరే, రాకపోయినా సరే మనం తెలియనట్టుగే ఉండాలి. మన సీనియర్ దగ్గర. అది మాస్టర్స్. అయితే
ఒక కాయిన్‌కి ఏ విధంగా అయితే బొమ్మ, బొరుసు అనే 2 డైమండ్స్ ఉంటాయో, ప్రతి మనిషికి కూడా ఈ 2 డైమండ్స్ ఉంటాయి మాస్టర్స్. ఒకప్పుడు నేర్చుకుంటాడు. ఇంకొకప్పుడు నేర్పిస్తూ ఉంటారనమాట. కనుక ఈ విషయం ఈ యొక్క సృష్టిలో, ఈ సృష్టి మొత్తం యొక్క గురు శిష్య పరంపర ఈ విధంగానే ఉంటది. కనుక ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన భార్య తన భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, తన స్నేహితుల దగ్గర, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, ఈ ప్రకృతి దగ్గర ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఆ జ్ఞానం ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఎప్పుడు కూడా అందిస్తూ ఉండాలి. ఇది గురు శిష్యుల యొక్క పరంపర ఈ సృష్టిలో ఈ విధంగా ఉంటది మాస్టర్స్. అయితే ఇంకొకటేంటంటే, మన వంశీ సార్ చెప్తారు. ఆహ్, ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, బోధన. అంటే బోధన అంటే ఏంటి? మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఇతరులకి బోధించాలి అనే ఈ 4 వంశీ సార్ పెట్టడం జరిగింది. దీంట్లోని భాగంగానే మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఇతరులకి నేర్పిస్తూ ఉండాలి. అది మాస్టర్స్ ఈరోజు క్లాసు. కనుక మనం కూడా ఎప్పుడు నేర్చుకుంటూ, ఇతరులకి నేర్పిస్తూ, గురువుల పట్ల వినయంతో ఉండడము. ఇంకా ఖర్చుడి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాము. వాటినన్నింటిని పాటిస్తూ ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన భీమనేని వంశీకరణ మాస్టర్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత అద్భుతమైన అంటే ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.